ఇలా తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిర్రు. మరి దేనికి ఎంత బడ్జెట్ పెట్టిర్రు? 6 గ్యారెంటీలకు ఏమన్నా పక్కకు పెట్టిర్రా? మరి ఈ బడ్జెట్లో పేద జనాలకు ఏమన్నా ఫాయిదా ఉన్నదా? మరి ఈ బడ్జెట్ మీద ప్రతిపక్ష పనులు ఏం మాట్లాడిర్రు? ఇట్లా అన్ని ముచ్చట్లు అరుచుకొని వద్దాం పారి. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిండుల్లా. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. ఇన్నరా మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు. ఇక ఇలా వ్యవసాయానికి 24,439 కోట్లు, చదువుకు 23,108 కోట్లు, నీళ్ల కోసానికి 23,373 కోట్లు, గ్రామ పంచాయతీలకు గ్రామీణ అభివృద్ధికి 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 2,862 కోట్లు, ఎస్సీ అభివృద్ధికి 40,432 కోట్లు, ఎస్టీ అభివృద్ధికి 17,169 కోట్లు. ఇట్లా అన్ని శాఖలకు దేనికి ఎంతెంత పెడుతున్నామో చెప్పిర్రు. ఇక ఈ బడ్జెట్ మీద ప్రతిపక్ష పనులు బగ్గన ఒలిపెడుతున్నారు. బడ్జెట్ గురించి కారు పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ అన్న ఏమన్నాడో ఇనుర్రి. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం, గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. చేనేతకు మేము పెట్టిన బడ్జెటు 1,200 కోట్ల రూపాయలు, కానీ ఈరోజు 370 కోట్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇంకా దుర్మార్గం ఏంటి అంటే ఆటో డ్రైవర్లు 100 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే వారికి చెప్పిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు అతి లేదు గతి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ అవస్థలు పడుతుంటే వారి గురించి ఒక్క మాట, ఒక్క ఉపశమనంతో వారిని ఊకోబెట్టే ఒక్క మాట కూడా లేదు ఈ బడ్జెట్లో. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్. రేవంత్ రెడ్డి అసమర్థతకు, రేవంత్ రెడ్డి చేతగాని తనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం. ఇక ఈ బడ్జెట్ మీద పువ్వు పార్టీ ఏం మాట్లాడిర్రు అంటే హామీల ఎగవేతల బడ్జెట్, ఇది పేదల సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్, ఇది గొప్పల పోయేటువంటి బడ్జెట్, ఇది మొండి చేయిచ్చే బడ్జెట్, ఇది అప్పుల బడ్జెట్, ఇది బడాయిల బడ్జెట్, ఇది గొప్పలు చెప్పుకునే అరకొర ప్రణాళిక వ్యయంతో ఇది గొప్పలు చెప్పుకునే బడ్జెట్ అని తెలియజేస్తా ఉన్నాను. కేవలం 36,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో మరి బట్టి విక్రమార్క గారు ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి కేవలం 36,000 కోట్లు మాత్రమే ఈరోజు ప్రణాళిక వ్యయంలో మీరు చూపిస్తూ ఉన్నారు కదా. మరి 36,000 కోట్లతోటి ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రాన్ని దివాలా తీసే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది మొత్తం హామీల అమలుపై చిత్తశుద్ధి లేనటువంటి బడ్జెట్, ఇది అప్పులను పెంచే బడ్జెట్గా, ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే బడ్జెట్గా ఉండేది మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను. ఆదాయం చారానా, ఖర్చు బారానా, అప్పు ఆడానా లాగున్నది. ఇక ఈ బడ్జెట్ మీద పోయిన తాపై ఇప్పటి అన్ని పుస్తకాలు ముంగటేసుకొని హరీష్ రావు సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. పోయినసారి 70 పేజీలు ఉండే, ఈసారి 2 పేజీలు పెరిగింది. బడ్జెట్లో 2 పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్లో చోటు లేదు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో బట్టి గారు ఏం చెప్పిందంటే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. 31,000 కోట్లతో చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లో చూస్తే మేము 20,000 కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసాం. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ సంగతి ఏంది? గత సంవత్సరం రెవెన్యూ మిగులు 5,888 కోట్లు. ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు 2,738 కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను. మరి ఇక దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా, రాష్ట్రం దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీస్తే బుక్ లో ఉండాలి కదా. సార్ ఆర్థిక మంత్రిగా పనిచేసింది కాబట్టి బుక్కులలో లెక్కలన్నీ తీసి చేయి పార్టీల బడ్జెట్ మీద గట్టిగానే గరమవుతున్నాడు కదా. ఇదే కాదు మహాలక్ష్ములకు 2,500 ఇచ్చేటందుకు సర్కార్ తన పైసలు లేవాట గాని అందాల పోటీలకైతే పైసలు ఉన్నాయట. మహాలక్ష్మి 2,500 ఇస్తారేమో బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడెరుగు కానీ
250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణలో ఉన్న మందు బాబుల మీద సీఎం రేవంత్ అన్న గీ టార్గెట్ పెట్టిండట. ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 50,000 కోట్లు ఏంది? రమారమి 50,000 కోట్లు కావాలంటే నాకు. ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు, ఇక లిక్కర్ ధర పెంచుతాడట, కొత్త వైన్ షాపులు ఇస్తాడట, కొత్త బార్ షాపులు ఇస్తాడట, కొత్త బ్రాండ్లు పెట్టాడట. 50,000 కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు 12 నుంచి 15,000 కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించారు. మొత్తానికి బడ్జెట్ మీద ప్రతిపక్ష పనులు బుక్కులు లెక్కలు తీసి గట్టిగానే అరుచుకున్నారు. ఇక అటు శాసన మండలి ఇటు అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడ్డాయి. మరి ఇక చూడాలి చెయ్యి పార్టీలు పెట్టిన బడ్జెట్ తోని ఈ ఏడాది తెలంగాణ హాలతు ఏ తీరుగా మారబోతున్నదో.